అండ్ సార్ ఇప్పుడు ఇంకోటి ఇష్యూ ఏంటంటే మూవీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ని సాయి ధరమ్ తేజ్ అన్ఫాలో చేశారు అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. మెగా కాంపౌండ్ వేరు, అల్లు కాంపౌండ్ వేరా అని చెప్పి. ఎందుకంటే మెగా కాంపౌండ్ నుంచి వచ్చిందే అల్లు అర్జున్ అని చెప్పేసి కూడా అందరు మాట్లాడుకుంటారు కదా. సో మీరేమంటారు? మనం చాలాసార్లు మాట్లాడాం, మొన్న కూడా మాట్లాడాం యాక్చువల్గాను. అల్లు అర్జున్ హూ వన్ ద నేషనల్ అవార్డ్ ఫర్ హిస్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ పుష్ప 1. సో అల్లు అరవింద్ క్లుప్తంగా ఎందుకు చెప్తున్నారంటే మొన్న ఆల్రెడీ చెప్పాం, మన దాంట్లో రెడ్లో అని చెప్పాం. సో వాళ్ళు చూస్తారు, ఏమన్నా ఎందులో లింక్ ఇవ్వండి ఎందుకు కావాలంటే నన్ను చూస్తారు, మీ ఎడిటర్ అందులో లింక్ ఇస్తే అది కూడా చూస్తారు, ఇంకా విపులంగా కావాలంటే. అస్తమానం అది చెప్తాను, వీడికి ఏం పని లేదు అనుకుంటారు నాకు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను. అల్లు అరవింద్ గారు, జై కృష్ణ వీళ్ళంతా కలిసి ఉండేవారు ఒకప్పుడు ఫస్ట్ చిరంజీవి ఎంటర్ అయినప్పుడు. సో అంచెలంచెలుగా పైకి వస్తున్న అల్లు చిరంజీవి, అదే టైంలో అల్లు అరవింద్ కూడా అంచెలంచెలుగా పైకి వస్తాడు. దేవుడే దిగి వస్తే చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళ ఫాదర్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్, గ్రేట్ కామెడియన్. ఆయన కూడా కింద నుంచి పెరిగి కనిపించగానే నవ్వి అంత గొప్ప హాస్యనటుడు అండ్ ఆల్సో మంచి నటుడు. నేను అనకపోయినా కూడా ఎవ్రీబడి నోస్, ఫెంటాస్టిక్ యాక్టర్ ఆయన. ఓకే, ఆయన జనరేషన్ గ్యాప్ చాలా ఉంటుంది. అల్లు అరవింద్కి ఇంకొక అబ్బాయి ఉండేవాడు, ఇంకొక బ్రదర్ ఉండేవాడు. మా కాలేజీలో చదువుకుని చచ్చిపోయాడు, మెడ్రాస్ కిస్టింగ్ కాలేజ్, నాకు సీనియర్ అతను. సో అల్లు అరవింద్ ఇంకో బ్రదర్ ఉండేవాడు అనమాట. సో తర్వాత అల్లు అరవింద్ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళే ఉన్నారు. ఆయన కూడా అంచెలంచెలుగా పైకి వచ్చి చిరంజీవిని అల్లుడు చేసుకోవడం అనేది అతనికి కూడా ఆ రాసి ఉండడం వలన అతను పైకి వచ్చాడు, ఇద్దరు పైకి వచ్చారు. రెసిప్రొకేషన్గా ఇద్దరు విన్ విన్ సిచ్యువేషన్లో వచ్చారు. అలా అనుకోలేదు. సొంత వాళ్ళకి బాగా ఇష్టమైన వాళ్ళ సిస్టర్ చిట్టి అంటారు, ఆవిడ పేరు ఏదో ఉంది. మాకు ఆవిడ ఎడిది రాజశేఖర్ గారి అమ్మాయి ద్వారా చిట్టి అనేవారు అనమాట. సో వాళ్ళందరూ చిట్టక్క అనేవారు అనమాట ఆవిడని. సో షీఈ్ గుడ్ లేడీ యాక్చువల్గా. అల్లు అరవింద్కి కావాల్సిన సిస్టర్సే కదా. సో చిరంజీవికి ఇచ్చారు, అన్నీ బాగా పైకి వచ్చారు, అంత చాలా బాగుంది. ఎవరి కాళ్ళకి లైఫ్ ఎప్పుడు ఏర్పడుతుంది, పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు. చిన్నప్పుడు ఏమి ఉండదు. మనకు కూడా చూసుకోండి, పెద్ద అయిన తర్వాత మనలో స్వార్థాలు ఏర్పడుతూ ఉంటాయి. మనలోతో పాటు మన పేరెంట్స్కి ఏర్పడుతూ ఉంటుంది. ఆడు కూతురు బాగుంది, ఏడు కూతురు బాగుంది, మన అమ్మాయి ఎలా బాగోలేదు, ఆడు కొడుకు బాగున్నాడు, ఏడు కొడుకు బాగున్నాడు, యూఎస్ వెళ్ళి మనవాడు వెళ్ళలేదు, వేస్ట్ఫుల్ అని అనుకుంటారా? ఇవి జనరల్గా అందరిలో జరుగుతూ ఉంటాయి. చిరంజీవి ఒకప్పుడు ఫీల్ అయిపోయాడు, నా పేరు చెప్పుకుని అందరూ హిట్లు కొట్టేస్తాను, నా కొడుకు వెనకబడిపోతున్నాడు అని కొంత ఫీల్ అయినట్టుగా నాకు అందిన బోగట్ట. అప్పటికి ఇంకా ఇతనికి పద్మభూషణ్ ఏమి రాలేదు. తన కొడుకు 2-3 ఫ్లాప్లు, మిగతా వాళ్ళందరికీ బాగా లెవెల్లో వెళ్ళిపోతూ చిరంజీవి పాట ఉపయోగించుకుని ఈ సాయి ధరమ్ తేజ్ ఇంకా ఎవడే ఉన్నాడు, ఇంకా ఇలా ఎవరికి నలుగురు ఎదురు 10 దాంట్లో పాట పెట్టేశారు, బంగారు కోడి పెట్ట ఆ టైప్లో ఆయన పాటలన్నీ పెట్టేశారు. అందులో ఆయన సీరియస్ కూడా అయ్యాడు, ఎవడన్నా నువ్వు అన్నీ నా పాటలు పెట్టేస్తున్నావు అని. ఇటు ఓన్ సిస్టర్ కొడుకులే అంచేది కొంత కంట్రోల్ అయ్యారు. అంటే నా కొడుకు కంటే ఏదో క్రాస్ అయిపోతున్నారని చెప్పేసి ఆయన ఫీల్ అవ్వడం అనేది జరిగింది. దట్ ఈజ్ వేర్ దిస్ స్టార్టెడ్. ఇదే టైంలో బన్నీ ఈక్వల్గా వెళ్ళిపోతున్నాడు, ఎందుకంటే ఫాదర్ చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు, ఇతను పెద్దవాడు అయ్యేటప్పటికి. అర్థమైందా? అలాగని చెప్పేసి చిరంజీవి కొడుకులకి అన్యాయం చేయాలనుకునే మనస్తత్వం మటుకు అల్లు అరవింద్కి 200% ఉండదు. ఓన్ సిస్టరు ఇదని. అతని కొడుకు కూడా పైకి రావాలని అనుకోవడం, నా కొడుకు అవసరం లేదు, నీ కొడుకు ఒకటి పైకి రావాలంటాడు జీవితాంతం అండ కదా. సో అది అసహజమైన కోరిక మనకు ఉంటేనే. సో అక్కడ కొన్ని డిఫరెన్సెస్ క్రాప్ అప్ అయినాయి. దానికి సోషల్ మీడియా తోడయ్యి అండ్ మొత్తానికి ఎడగొట్టేసే వరకు మనం వీడియోలు చేస్తూనే ఉంటాం. అది జరుగుతుంది. యాక్చువల్గా ఇవేమీ లేదు. అంత జనరల్గా ప్రమాణ స్వీకారానికి వెబ్బన్న ఒక జరిగింది కాబట్టి వీళ్ళు పిలిచి ఉంటారు. ప్లస్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అల్లు అరవింద్ లైక్ చేయడు, ఇక్కడ వరకు తెలుసు. దానికంటే ముందు చాలా కాలం ముందు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పలేదు నాకు. ఓ మంచి వ్యక్తిగా నేను డైరెక్టర్ని అయితే మంచిదా, యాక్టర్ని అయితే మంచిదా అనే దాంతో వచ్చాడు నా దగ్గరికి. తర్వాత ఇతను జానీ సినిమా చేస్తున్నప్పుడు దానికి ఆధ్వర్యం వహించిన శరత్ నారాయణ ఎవడో ఉన్నాడు, అతను నాకు బాగా తెలుసు అతను యాక్చువల్గా. సో అతని ద్వారానో వాళ్ళ ద్వారా మొత్తానికి డిఫరెన్సెస్ తెలిసినాయి. సో ఇతను కొంచెం ఎమోషనల్గా ఉండేవాడు. కానీ ఇతను పవన్ కళ్యాణ్కి ఒక ఎడ్రుక్క ముక్కలో చూశాడు చిన్నప్పుడు. చిరంజీవి ఒకడే బావగారు తమ్ముడు, ఇతను ఏమి లేకుండా వాళ్ళ బ్రదర్ని పట్టుకుని తిరుగుతున్నారు అనే స్వభావం ఏర్పడింది. లోకల్ అల్లు అరవింద్ ఈజ్ కానీ ఫ్రమ్ పాలకొల్లు, లోకల్ మెంటాలిటీ అతను ఉంది. అంత దరహాసమైన గొప్ప వ్యక్తి చిరంజీవి ఒక్కడికే గొప్ప వ్యక్తి అతను. వాళ్ళ కొడుకులకి అర్థమైందా మీకు?
నాట్ ఫర్ అదర్స్. మార్కెట్ ఉంటేనే మాట్లాడతాడు అతను. మాట్లాడే ఓడు 300% కమర్షియల్ అతను. అర్థమైందా? సో అదేవిధంగా ఇతను కూడా అంతే. హిట్ అయితేనే డైరెక్టర్తో మాట్లాడతాడు. షాలు గిలేసి ఎవరు చిరంజీవి మీరు ఇప్పుడే చూసారు, నేను 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. అదేందా? దట్ ఐ డోంట్ బిలాంగ్ టు దట్ కేటగిరీ. ఐఎమ్ ఏ క్లాస్ డైరెక్టర్, ఐఎమ్ ఏ డిఫరెంట్ డైరెక్టర్. ఐ డోంట్ కేర్ ఫర్ ఆల్ దట్. సో అయినా కూడా ఎందుకు చెప్తున్నారంటే నేను గమనించాను కదా, నా అబ్జర్వేషన్ నాకు అర్థమైంది చెప్తున్నాను. సో వాళ్ళకి డిఫరెన్స్ వస్తాయి. ఈలోగా స్వయం కృతాపరాధం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇతను పరదోషం కొంచెం బ్యాడ్ వర్డ్స్ పాడి ఉంటాడు అల్లు అరవింద్. అవి ఎవరు పడితే అది చెప్తారు కదా, దానికి 2 ఎక్కువ వేసి చెప్తారు. సో అదేవిధంగా ఇక్కడ చెప్తారు, అల్లు అర్జున్కి చెప్తారు, ఇక్కడ చెప్తారు. అవి అలా కొన్ని రాజుకుని ఉంటాయి, ఉండాలి. ఐ డోంట్ నో, ఐ డోంట్ ప్రెడిక్ట్ ఆల్ దీస్ థింగ్, ఐ డోంట్ యాంటిసిపేట్ ఆల్సో. యాంటిసిపేట్ చేయని అలా జరగాలని. కానీ ఈ మధ్యన మనోడు ఒక చిన్న ఎమ్యాచ్యూరిస్ట్గా ఎవడో పబ్లో కలిసినోడు అటు వైఎస్ఆర్సీపీ అవడం వలన ఏదో విధంగా మనం కూడా అతనికి పబ్లిసిటీ పిచ్చి బన్నీకి. నేను అతను సోషల్ మీడియాలో కనుక్కున్నాను, చాలామందిని పెట్టేస్తాడనమాట. పిఆర్స్ని వాళ్ళని పెట్టేసి దానికి డబ్బులు ఖర్చు పెడతా ఉంటాడు. అదే ఎక్కడో అన్నాడు కదా, నా దగ్గర ఒక పెద్ద సేన ఉందని, అదేదో బట్టుల్లాగా అనమాట. ఏమీ లేదు, ఇదే దీనికి బాగా డబ్బులు ఖర్చు పెడతాడు. మేము ఆ ఫిలిం స్కూల్ ఖర్చు పెడతాం. అదేవిధంగా తను ఎక్కువ స్టార్ కాబట్టి ఒక సినిమా రిలీజ్ అయిన వల్ల ఇన్ఫ్లుయెన్సర్కి ఒక ₹1,00,00,000 ఖర్చు పెడితే ఆ ఇన్ఫ్లుయెన్సర్ అందరూ ఈ సినిమా చూడమని చెప్తారు. అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మీరు ఇన్ఫ్లుయెన్సర్కి ఒక్కొక్కటికి 5 లక్షలు 10 లక్షలు ఇస్తే వాళ్ళు దాంట్లో పెడతా ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ మార్కెటింగ్, తెలుసు కదా. డిజిటల్ మార్కెటింగ్ అంటే అదే. ఎక్కువ ఇన్స్టాలోను, ఫేస్బుక్లోను, మెటాలోను పెడతా ఉంటారు అనమాట. సో అదే అతనికి ఎక్కువ, ఎప్పుడు కూడా బజలో ఉండాలరా అంటూ ఉంటాడు అనమాట. నాకు 2-3 PR వాళ్ళు చెప్పారు అతని గురించి. అవన్నీ ఎప్పుడు చూసినా మనం అలా ఉండాలి, అలా ఉండాలి, దానికి ఖర్చు పెడితే అంటాడు అనమాట. అర్థమైందా? సో అటువంటి దాంట్లో ఒక మంచి ఇదిలో వస్తుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి వెళ్ళటం వల్ల పవన్కి దెబ్బ వస్తుందని వెళ్ళి ఉండడు. డెఫినెట్గా వెళ్ళి ఉండడు, అలా వెళ్ళి ఉండడు. అతను అలాగే వెళ్ళటం వల్ల మార్కెట్లో ఇతను కూడా ఉంటాడు. ఇప్పుడు అలా దిగిన వెంటనే అల్లు అర్జున్కి ఉన్న క్రేజ్కి చాలామంది వస్తారు కదా. మీకు అర్థమైందా? పవన్ కళ్యాణ్కి ఎంతమంది వస్తారు, అందులో సగం మంది అన్నీ అతనికి వస్తారు. ఆఫ్టర్ పుష్ప అండ్ ఆఫ్టర్ సో మెనీ హిట్స్, ఆఫ్టర్ ప్రూవింగ్ యాజ్ ఎ నేషనల్ అవార్డ్ విన్నర్ ఇవన్నీ జరిగినాయి కాబట్టి వస్తారని అతనికి తెలుసు. దానికోసం వెళ్ళాడు. ఆడెవడైతే తెలియదు, ఆవిడ పవన్ కళ్యాణ్ కూడా అతని క్యాంపెయిన్కి ఇతను వెళ్ళడం పెట్టి వెళ్ళి బ్యాడ్ అయిపోయాడు. ఆ బ్యాడ్ని బాగా ఎక్కువ చూపించేసి వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు. ఓకే, అది జరుగుతున్నది యాక్చువల్గాను. అక్కడ నిజంగా కూడా పవన్ కళ్యాణ్ పెద్ద పట్టించుకోకుండా ఉండను. కాకపోతే మన క్రూషియల్, మన పిఠాపురంలో ఇతనికి సపోర్ట్ చేస్తా అన్న వరమను కూడా కొట్టారట. తెలుగుదేశంలో ఉన్న వ్యక్తి వరమన్నవాడు జనసేనకి చేస్తానని చెప్పిన తర్వాత కూడా గెలిచిన తర్వాత ఎవరు కొట్టారని సస్పెన్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద బ్యాడ్ రావడం కోసం తెలుగుదేశం వాళ్ళు కొట్టారా, దాని మీద నోరెప్పట్లేదు ఎవరు, మన పవన్ కళ్యాణ్. అతని పార్టీ వరమన్నవాడు ఇతను సపోర్ట్ చేశాడు, అయినా కూడా అతను కొట్టారట రక్తం వచ్చినట్టు. అతను కంప్లైంట్ ఇవ్వలేదట. ఇది చూస్తారా ఈక్వేషన్, అతను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, ఇతను కూడా కొట్టాడని తెలిసిన తర్వాత ఎందుకు కొట్టారో కూడా అడగలేదు. దర్ ఇస్ సమ్ ఫిషీ కాన్స్పిరసీ థియరీస్ అంటారు. ఏదో కాన్స్పిరసీ ఉంది. ఏంటి, మేబీ లోకేష్ హ్యాండ్ ఉండొచ్చు, ఇంకెవరన్నా ఉండే. ఇతనికి బ్యాడ్ చేయడానికి 75% కమ్మాస్ విల్ ఆల్వేస్ బీ దేర్. పవన్ కళ్యాణ్ బ్యాడ్ చేయడానికి ఇది రాసి చేయగలను నేను. అదేందా, వాళ్ళు తట్టుకోలేరు అసలు. ఇప్పుడు ఏం చేయలేక హెల్ప్లెస్ అయిపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గురించే ఇది గెలిచాం, అతనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్